హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వీడియో పెట్టకైతే చాలా రోజులు అవుతుంది కదా. నాకు కొన్ని సిచ్యువేషన్స్ బాగలేక నా ఫ్యామిలీలో బిజీగా ఉండి నా వీడియోస్ అయితే రావడం అయితే కొంచెం లేట్ అయిపోయింది. ఇదైతే నేను హైదరాబాద్ నుండి వచ్చాక షాపింగ్కి అనేది వెళ్తున్నాను. షాపింగ్ ఎందుకు, ఏంటి, అసలు ఎందుకు వచ్చాను అనేది కూడా మొత్తం ఈ వీడియోలోనే చెప్పేస్తానండి. అలాగే నా ఛానల్ కనుక మీరైతే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి. అలాగే మీ డౌట్స్ అన్నీ కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదేంటంటే నేను మా ఊరు నుండి ఒంగోలు అయితే వెళ్తున్నాను. పెళ్ళి షాపింగ్, మా మధ్యది పెళ్ళండి. సో నేను అక్కడి నుంచి అంత హడావిడిగా సింగిల్గా రావడానికి కూడా కారణం అదే. మా హస్బెండ్కి లీవ్ అనేది చాలా లేట్గా ఇచ్చారనమాట. పెళ్ళికి 4-5 డేస్ ముందు, 1 వీక్ ముందు ఇచ్చారనమాట. సో అతను రాలేకపోతున్నందువలన ముందు నేను మా బాబు కూడా వచ్చేసాము. బాబుకి 2-3 డేస్ హాలిడేస్ ఇస్తున్నారనగా ముందే కూడా వచ్చేసామన్నమాట. బాబుకి 8th నుంచి ఎలాగో హాలిడేస్. సో మేమైతే ముందుగానే వచ్చేసామన్నమాట. ఇదైతే మేము ఇంకా రీచ్ అయిపోయాము ఒంగోలుకి. ఇది ఒంగోలు బస్ స్టాండ్. ఒంగోలులో ఉన్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఈ బస్ స్టాండ్ గురించి తెలిసిపోద్ది. సో నేను ఈ వీడియో ఒక 1 మంత్ బ్యాక్ తీసానండి. అన్ని క్లిప్స్ అలాగే ఉంచేసాను. సో అదే చూస్తున్నాను. అక్కడి నుంచి బయటకు ఆటో అనేది ఎక్కేసి ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాము. సో మేము షాపింగ్ కోసం అనేది వచ్చాము. అంటే మేముండే మార్కాపురంలో షాపింగ్స్ మాల్స్ ఉంటాయి, కాకపోతే అక్కడికి కూడా వెళ్ళాము. ఇది మెయిన్ కొంచెం తెలుసు కాబట్టి అంత కొంచెం తక్కువలో అంత మంచిగా దొరుకుతాయి కాబట్టి ఇలా వచ్చామన్నమాట. సో ఇలా మేము దిగి ఇంటికైతే వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళిన వీడియో అయితే నేనైతే తీయలేకపోయాను. కాకపోతే జస్ట్ మా బాబాయి ఇంటికేం వెళ్తారు, ఇక్కడికి వచ్చేసి తినేసి వెళ్ళిపోదాం రండి అమ్మ, ఇంటికి రండి అంటే, ఇంటికి కూడా వద్దులే బాబాయ్, ఏదైనా హోటల్కి వెళ్ళిపోదాం తినేద్దాం అంటే, అలాగే పదండి అమ్మ తినేసి వెళ్ళిపోదామని చెప్పేశారు. సో మేమైతే రెస్టారెంట్కి వచ్చాము. డిమార్ట్కి ఎదురుగా బిస్మిల్లానా ఏదో పేరుంది. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే మీ అందరికీ రికమెండేషన్ చేస్తాను. ఎందుకంటే చాలా టేస్టీగా ఉంది, చాలా స్పైసీగా ఉంది. మనకి ఎలా టేస్ట్ కావాలంటే అలాగ ఉంది. చాలా బాగుంది. బాబాయ్ అయితే వీడియోలోకి రమ్మంటే రానంటున్నాడు. రారా అని చెప్తే వచ్చేసాడు. సో మా తోడుకోడలు వాళ్ళ బాబాయ్, నాకు కూడా బాబాయే. సో ఫైనల్లీ మరుసటి రోజు మార్నింగ్ రెడీ అయిపోయి నేను, మా తోడుకోడలు, మా మామ, బన్నీ అందరం కలిసి అయితే మేము షాపింగ్కి అయితే వెళ్తున్నామండి. షాపింగ్కి వెళ్తున్న ముందు ఒక చిన్న క్లిప్ అనేది తీసేసాను. అందరం బండి మీద వెళ్తున్నాము. బండి మీద కూడా చాలా దూరం అయితే ఏం వెళ్ళలేదండి. షాపింగ్ మాల్ జస్ట్ రోడ్డు దాకా వెళ్ళి అక్కడ నుంచి ఆటో అయితే ఎక్కేసాము. హాయ్ చెప్పమంటే మా మామ అయితే తీయద్దు అంటున్నాడు. సో మా తోడుకోళ్ళు చెప్తున్నాడు. బండి చూడండి ఎంత కోపంగా చూస్తున్నాడో. మేమైతే అస్సలు వీడియోకి తీయడానికి అస్సలు టైం లేదండి. పెట్టుబడి చేయలు, మా బట్టలు, పిల్లలకి, మా హస్బెండ్కి ఎంత అసలు టైం అనేది లేదండి. ఒక్క వీడియో కూడా తీయలేదు. నేను ఒంగోలుకి వచ్చి షాపింగ్కి వచ్చి అది కూడా ఒక వీడియో కూడా తీయలేదు. సో అలాగే వచ్చేసాను అనమాట రిటర్న్. సో మరుసటి రోజు కూడా ఇంటికి వచ్చాము. ఒక్కరోజు కూడా గ్యాప్ లేదు. మళ్ళీ వెంటనే షాపింగ్కి వెళ్తున్నాము. ఇప్పుడేమో పెళ్ళికొడుకు బట్టలు తీసుకోవాలి. మా మరిదికి బట్టలు తీసిస్తానని మా అక్క, ఆవిడేమో మా అత్తయ్య, ఆమె పెద్ద తోడుకోళ్ళు అనమాట. ఇదైతే లక్కీ షాపింగ్ మాల్ అనమాట. మార్కాపురంలో వచ్చాము. ఐ థింక్ లక్కీయా సిఎంఆర్ నాకు అంత ఐడియా లేదు. లక్కీ అనుకుంటున్నాను నేను. సో ఇంటికైతే వచ్చేసాము. మళ్ళీ షాపింగ్ అంతా అయిపోగొట్టాక మా జయనాన్న అయితే నన్ను చూడడానికి వచ్చాడు. చూడండి 90 years ఓల్డ్ బాయ్ ఎంత క్యూట్గా ఉన్నాడో కదా మా జయనాన్న. సో అదే ఈవినింగు మా చిన్న అత్తయ్య అనమాట పెళ్ళి కొడుకుని చేస్తానమ్మా అని చెప్పి సడన్గా చెప్పిందనమాట. సో సడన్గా అయిపోతుంది కాబట్టి మేము బట్టలు కూడా ఏం మార్చుకోలేదు. అంత టైం కూడా లేదు. చాలా లేట్ అయిపోతుంది, చీకటి పడుతుంది. అంతకుముందే కూర్చోబెట్టేయాలని చెప్పేసి కూర్చోబెడితే ఆ వీడియో అంతా నేనే తీశాను. వీడియోలో నేను తక్కువ కనిపిస్తాను అనమాట. ఇంకా అందరికీ బొట్లు పెట్టి ఆరెంజ్ కలర్ శారీ కట్టుకున్నామే అనమాట. మా హస్బెండ్ వాళ్ళ పిన్ని, మా అత్తయ్యకు సొంత చెల్లి, వాళ్ళ నాన్న కూడా సొంతం, మా మామయ్యకి కూడా సొంతం తమ్ముడు అనమాట. అందరూ ఒకే ఇంట్లో మ్యారేజ్ అనమాట. సో పెళ్ళి కొడుకుని చేస్తాను, తీసుకురండి అమ్మ అంటే తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వదిలేసాము. అమ్మాయి అయితే పసుపు అనేది పూస్తుంది. నేనైతే అందరికి బొట్టు అనేది పెడుతున్నా. మా తోడుకోడలు అయితే అందరికి తాంబూలం ఇస్తుంది. మా సైడ్ ఇట్లాగే జరుపుతారండి. మీ సైడ్ ఎలా జరుగుతారో నాకైతే తెలియదు, కానీ మా సైడ్, మా పల్లెటూరులో మాత్రం ఇలాగే చేస్తారనమాట. పెళ్ళికొడుకుని ఎలా ఉన్న వాళ్ళు అలాగే వస్తారు. అలా రెడీ అవ్వాలి, ఇలా రెడీ అవ్వాలి అలాంటిది అనేది ఏం లేదు. ఒక్కొక్కరు నలుగు పెడుతున్నారనమాట. ఒక్కొక్కరిని కూడా నేను అందరినీ క్యాప్చర్ చేశాను. సో ఒక్కరు కూడా ఫీల్ అవ్వకూడదని నేను వెళ్ళి పసుపు పూయించుకుంటున్నాను. అందరికంటే ముందు నాకు బుయ్యమ్మాయి అని.
సో నేను నైటీలో ఉన్నాను, నన్ను ఇగ్నోర్ చేసేయండి. నేను కనిపించినవి కూడా ఏమనుకోవద్దు. పిల్లలు కూడా చాలా సంబరపడిపోతున్నారు పెళ్ళి అని. మా ఇంట్లో లాస్ట్ పెళ్ళి మా మరిదిదే అనమాట. తర్వాత ఇంకా మా పిల్లల పెళ్ళిళ్ళు రావడమే కానీ ఇంకైతే ఎవరిది లేదు. మా మరిది వచ్చేసి పేరు శ్రీకాంత్ అండి. శ్రీకాంత్ అబ్బాయి పెళ్ళి చాలా ఫేమస్ మా ఊర్లో అందరికీ. కాకపోతే వీడియో వద్దు అన్నాడు. అయినా కూడా పర్వాలేదు, నేనైతే పెట్టేసుకుంటాను, మీ అన్నకు నేను చెప్పుకున్నాను అని చెప్పాను. అందరూ ఒక్కొక్కరుగా వచ్చి నలుగైతే పెడుతున్నారండి. అబ్బాయి కదా, మా సైడ్ పసుపు అయితే పొయ్యరు. అంతా సుండిపిండి, నలుగుపిండి ఇవన్నీ ఉంటాయి కదా, వాటితో మాత్రమే పూస్తారనమాట. ఇక్కడ అమ్మాయి వచ్చి తాంబూలం అందరికీ ఇస్తుంది. అందరు చూస్తున్నారు, వీడియో తీస్తున్నావా లేదా అది ఇదని చెక్ చేస్తున్నారు. అందరికీ వీడియో తీస్తాను, అందరూ నలుగు పెట్టండి అని చెప్పాను. చాలా చల్ల గాలి అండి, చల్ల గాలి. ఎంత బాగుంటుందో మా సైడ్ వాతావరణము. ఈ టైం అయితే ఇంకా అసలు చెప్పనక్కర్లేదు. ఈవినింగ్ అయితే మాత్రం ఎంత బాగుండిద్ది. అందరూ ఈ పెళ్ళి కోసము, ఈ మ్యారేజ్ కోసం ఎంతో బాగా వెయిట్ చేస్తున్నారనమాట. సో నేను కూడా అందుకనే అంత దూరం నుండి అలా వచ్చాను. ఇక్కడ వచ్చేసి ఈవిడ మా తోడుకోళ్ళు, ఇందాక చెప్పాను కదా ఆ అమ్మాయి, తను కూడా నైటీలో ఉన్నది. సడన్గా పిలిచారు, ఎలా ఉంటే అలా వచ్చేయమని. ఇంకా లేట్ అయింది కానీ చున్నీ వేసేసుకొని అలా వచ్చేసాను అనమాట. నైటీలో ఉన్నామని ఏమనుకోవద్దు, ఇగ్నోర్ చేసేయండి. ఇదిగో నేనే, అస్సలు నన్ను మాత్రం ఇగ్నోర్ చేసేయండి, ఏం పట్టించుకోవద్దు. సో ఇక్కడ పిల్లలు చూడండి ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారో. పెళ్ళి అని గందరగోళం చేశారు. నెలన్నర అయితే పిల్లలకి మాత్రం చదువే లేదండి. ఇప్పటికీ మా బాబుకి చదువుది లేదు. మేము ఇంకా ఊరే వెళ్ళలేదు, ఇంకా ఇక్కడే ఉన్నాము. అసలు ఏం అర్థం కావట్లేదు. చూడండి ఇక్కడ ఎంత నైట్ అయిపోయింది. ఇంకా అబ్బాయిని కూడా నలుగు పెట్టడం అయిపోతే పైకి లేపి స్నానాలు చేయించాలన్నమాట. స్నానాలు చేయిస్తే వాళ్ళు రెడీ అయిపోయి ఆ అమ్మాయి వాళ్ళు అనమాట, ఎవరైతే పెళ్లి కొడుకుని చేస్తారో వాళ్ళు భోజనం అనేది పెడతారు. కొంచెం స్వీట్ గీట అన్నీ చేసి నలుగు అంతా పెట్టేసినాక ఇంకా పెళ్లి కొడుక్కి, పెళ్లి కూతురు, తోడు పెళ్లి కొడుక్కి హారతి అనేది ఇవ్వాలన్నమాట, దిష్టి తీసినట్టుగా. ఇంకా అదే హారతి అనేది తీసేసి దేవుడి దగ్గర అనేది పెట్టేసుకోవాలి. సో ఇంకా వాళ్ళిద్దరిని లేపేసినాక వాళ్ళిద్దరికి స్నానం చెప్పేసి, లేపేయడం అంటే పైకి లేసినాకండి, పీటల మీద నుంచి లేపాక తాంబూలం అనేది తీసి సైడ్కి పెట్టి వాళ్ళిద్దరికి వేడి నీళ్ళతో స్నానం చేయించి ఎవరైతే పెళ్లి కొడుకుని చేస్తున్నానని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారో వాళ్ళు భోజనం అవన్నీ పెడతారంట. ఇది కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియని వాళ్ళకి మాత్రమే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇన్ని రోజులు వీడియో రాకపోవడానికి కూడా కారణం ఏంటంటే నా హెల్త్ బాగాలేదండి. నాకు నిజంగానే హెల్త్ బాగాలేదు. చాలా అంటే చాలా అప్సెట్ అయిపోయాము. ఫ్యామిలీ మొత్తం ఇబ్బందుల్లో ఉంది. సో కేవలం నా గురించి మాత్రమే మా హస్బెండ్ నేను చూపించుకోవాలని చెప్పి ఇక్కడ నన్ను వదిలేసి వెళ్ళాడనమాట. ఏంటి ఎందుకు అనేది నేను ముందు చెప్తాను ఖచ్చితంగా ఈ వీడియోలో. ఇదంటే లాస్ట్ ఇంకా ఒక ఫోటో దిగుదాము, అందరికి గుర్తుగా ఉండిద్ది. ఎలా ఉంటే ఏముంది, మందే కదా అని చెప్పి అలా ఒక వీడియో అనేది తీసాము. ఇంకా అబ్బాయి లేకపోతుంటే నాయనా మేము లేపుతామని చెప్పి లేపాము. నవ్వుతున్నాడు. అంటే కొత్త కదా, ఎవరికైనా అలాగే ఉండిద్ది. పెళ్లి కొడుక్కి పాపం 2 రోజులు 3 రోజుల నుంచి జ్వరం అంట. అయినా కూడా వచ్చాడు. తర్వాత అస్సలు రాలేకపోయాడు. 2-3 నలుగులు కూర్చున్నాడు కానీ ఇంక తర్వాత నలుగులకైతే కూర్చోలేకపోయాడు. ఇంక ఇదంతా అయిపోయాక దేవుడి మీద దీపం అనేది పెట్టేశారు. సో వాళ్ళ ఇంట్లో ఇంకా అంతా ప్రిపేర్ చేసుకుంటున్నారు అనమాట. పెళ్లి కొడుకు అది పెట్టాలి ఇది పెట్టాలని చెప్పి. చిన్న ఇల్లులండి, ఏమి ఇలా ఉన్నాయి అలా ఉన్నాయని మాత్రం ఏం అనొద్దు. ఖచ్చితంగా చాలా బాగుంటుంది. మనుషులు అందరూ మంచి వాళ్ళండి, ఇక్కడ ఉండే వాళ్ళందరూ మాత్రం. మా బాబు చూడండి చాలా రోజులకు కనిపించాడు కదా వీడియోలో, బన్నీ అని అందరూ. కానీ మా అత్తయ్య ఈవిడే, చిన్న అత్తయ్య వాళ్ళ పిన్ని, అలాగే వాళ్ళ చెల్లెలు, ఆమె మా అత్తయ్య వాళ్ళ కూతురు అనమాట, మా ఆయన వాళ్ళ చెల్లెలు. సో ఈ అబ్బాయి ఇందాక కూర్చున్న తోడు పెళ్లి కొడుకు అనమాట. సో బన్నీ కూడా అందరితో పాటు ఒక ఫోటో దిగాడు. చూడండి ఎంత క్యూట్. అంటే ఒక్కసారి అలా పెళ్లి కొడుక్కి నలుగు పెట్టి స్నానం చెప్పిగానే అలా కళ అనేది ఉట్టిపడుతుంది అనమాట. సో ఇవాళకి ఇంతే అండి. నెక్స్ట్ వీడియోతో మీ అందరికీ మంచిగా ఇంకో వీడియో అనేది మంచిగా అప్లోడ్ చేస్తాను. కొంచెం లేట్ అవుతుంది, ఏమనుకోవద్దు. అలాగే మన ఛానల్ని అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. కొత్తగా చేస్తున్నాను కాబట్టి మీ అందరికీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. లేట్ అవుతాయి, ఏమనుకోవద్దు. అలాగే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.